హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి కెప్టెన్ అమెరికా ద న్యూ బ్రేవ్ వరల్డ్. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇండియన్ ఓషన్లో ఒక వైబ్రేనియం లాంటి అంతకంటే ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ ఒకటి ఫామ్ అవుతుంది. దాన్ని తీసుకురమ్మని చెప్పేసి మన కెప్టెన్ అమెరికాని పంపిస్తారు. అది తీసుకొచ్చిన తర్వాత వైట్ హౌస్లో దీని గురించి ఒక డిస్కషన్ అవుతుంది. అప్పుడు వాళ్ళ సోల్జర్సే, అంటే వాళ్ళకి తెలిసిన పర్సన్సే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ వల్లనే అటాక్ చేస్తారు. అది ఒకరు వేరే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు నడిపించారు, అసలు ఏమైంది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. స్పాయిలర్స్ అని చెప్పట్లేను. సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాం. సో పర్ఫార్మెన్స్ గురించి చెప్పాను, ఎందుకంటే ఇది హాలీవుడ్ మూవీ కదా. తెలుగు మూవీ అయితే పర్ఫార్మెన్స్ గురించి చెప్తాం. సో నాకు శామ్ విల్సన్ క్యారెక్టర్ ఉంది కదా, మన న్యూ కెప్టెన్ అమెరికా క్యారెక్టర్, కొంచెం బాగానే రాసుకున్నారు అని అనిపించింది. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే మన ప్రెసిడెంట్ రాస్, మన తర్వాత ఇప్పుడు కెప్టెన్ అమెరికా వాళ్ళ ఏజెంట్ అనొచ్చు, లేకపోతే ఫ్రెండ్ అనొచ్చు, వాళ్ళ కూడా ఉంటాడు ఒక పర్సన్, వాళ్ళ ఫ్రెండ్. తను చాలా బాగా చేశాడు. అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ కొన్ని బాగున్నాయి. అంటే క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. మూవీ మొత్తంలో నన్ను ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే క్లైమాక్స్ సీన్ అంతే. మిగతాదంతా నాకు అంత సోజో అనే అనిపించింది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ మార్వెల్ మూవీ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే మార్వెల్ మూవీ అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బట్ నాకు అంత రీచ్ అవ్వలేదు. అది రిటన్ అండ్ డైరెక్టెడ్ బై జూలియస్ ఓనా. మార్వెల్ మూవీ తీసుకుంటున్నప్పుడు బాబాయ్ నువ్వు ఎట్లా రాయాలి అని అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అయ్యేటట్టు రాయాలి. నాకైతే అసలు ఏమీ అనిపించలేదు తెలుసా మూవీ అంత. అస్సలు అంటే ఏదో అట్లా వెళ్ళిపోయింది అంతే. ఒక మెయిన్ వార్ ఎపిసోడ్ తీసుకున్నారు, వార్ ఎపిసోడ్ దాన్ని బట్టి ఆ పాయింట్ మీద మొత్తం లాగారు మూవీని. అసలు కోర్ పాయింట్ ఏంటో, మెయిన్ పాయింట్ ఏంటో నాకు అంతేం అనిపించలేదు. క్లైమాక్స్ ఫైట్కి మాత్రం ఎవరైనా సరే, ఇన్ కేస్ నువ్వు పడుకున్నా కూడా క్లైమాక్స్ ఫైట్ కోసం లేస్తావు. ఎందుకు అని అంటే ఇట్స్ అంటే మూవీ చూడాలి అని అనుకున్న వాళ్ళకి చిన్న ఎక్సైట్మెంట్ కోసం చెప్తున్నా. రెడ్ హల్క్ వర్సెస్ కెప్టెన్ అమెరికా, అబ్బా ఇది పాయింట్. చాలా బాగుంటుంది ఫైట్, అది దానికోసం వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మూవీ మీరు ఓటీటీలో చూసేయండి. మీరు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సినంత వర్త్ అయితే కాదు ఇది నా ఒపీనియన్. స్పాయిలర్ సీన్ కోసం నేను లాస్ట్లో ఎండ్ వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత ఆల్రెడీ ఉన్న సీన్ని కంటిన్యూషన్ సీన్కి ఇంకొక 2 minutes ఎక్స్టెండ్ చేశారు అంతే. అంతకంటే మంచిగా ఏం అనిపించలేదు నాకు. సో థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు అని అడిగితే నో, నా సజెషన్ అయితే వద్దు అని చెప్తా. మీరు ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకోండి, ఇట్స్ బెటర్. ఓకేనా, సేవ్ మనీ. అండ్ ఇంతే, నాకు ఎలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్, ఇది ఈ రోజు పడిన సెకండ్ రివ్యూ. ఇది ఇంకో రివ్యూ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తా లైలా మూవీకి కూడా. అండ్ తర్వాత నైట్ చావాకి వెళ్తా. సో మ్యాక్సిమం నా సైడ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ పర్సన్స్. నేనే వెళ్ళాలి, నేనే చూడాలి, నేనే రికార్డ్ చేయాలి కాబట్టి సో అండర్స్టాండ్, కొంచెం అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.